యేసే పరిష్కారము అనుదిన బైబిల్ స్టడీ కార్యక్రమం ప్రేక్షకులందరికీ యేసుక్రీస్తు వారి కృపగల నామమున వందనాలు. ప్రభువునందు ప్రియా దేవుని బిడ్డలారా, నేటి దినము రైట్ రెవరెండ్ డాక్టర్ కారుపాటి శ్యాంసాగర్ గారి ద్వారా బైబిల్ స్టడీలోని వాక్య భాగాన్ని ప్రసంగి గ్రంథము నుండి ధ్యానం చేసుకుందాం. మీరందరూ బైబిల్తోనూ నోట్బుక్తోనూ సిద్ధపడి ఉంటే రైట్ రెవరెండ్ డాక్టర్ కారుపాటి శ్యాంసాగర్ గారు ప్రార్థన చేసి ఈ దినపు వాక్య పరిచర్య చేస్తారు. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, నేటి వాక్య ధ్యానం కొరకు సహకారాన్ని ఇస్తున్న కుటుంబం చాటపర్రు రోడ్డు వాస్తవ్యులు సహోదరుడు సహోదరి శ్రీ దొంగ ముత్యాలరావు గారు, శ్రీమతి విజయలక్ష్మి గార్ల చిన్న కుమారుడు స్టీవెన్ హనీ జన్మదినం సందర్భంగా స్టీవెన్ అన్న గగన్దీప్, ముత్యాలరావు గారి తండ్రి గారు లక్ష్మణ స్వామి గారు, విజయలక్ష్మి గారి తల్లి గారు గుత్తుల అనసూయమ్మ గారు మరియు స్టీవెన్ మేనమామలు పెద్దిరాజు కొండలరావు గారు సహకారాన్ని ఇస్తున్నారు. స్టీవెన్ను ప్రభువు దీవించి ఆశీర్వదించి ఇచ్చిన నూతన జన్మదినము అనుదయ కిరీటం బట్టి ప్రభువుకు స్తుతులు కృతజ్ఞతలు. నూతన సంవత్సరంలో ఈ చిన్న బిడ్డను ప్రభువు దీవించినట్లు ప్రార్థన చేద్దాం. ప్రార్థించుకుని వాక్య ధ్యానం ప్రారంభించుకుందాం. రేపటి నుండి మాసాంతము వరకు అనుదినము ఎపిసోడ్ సహకారులు కావాలను దయచేసి ముందుకు రండి. ప్రార్థన. మమ్మలను మిక్కిలిగా ప్రేమిస్తూ అన్న మా ప్రియ పరలోకపు తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు. నేటి వాక్య ధ్యానం మాకు దీవెనకరంగా ఇవ్వండి. ఎపిసోడ్ సహకారం ఇచ్చిన మీ దాసులు ముత్యాలరావు గారు, విజయలక్ష్మిని మీరు ఆశీర్వదించండి. గగన్దీప్, స్టీవెన్లను దీవించండి. కుటుంబ సభ్యులందరిని ఆశీర్వదించండి. స్టీవెన్కి మీరు ఇచ్చిన జన్మదినం కొరకు స్తోత్రం. బిడ్డకు దీర్ఘాయుష్యం ఇవ్వండి. మనుషుల దయలో, దేవుని దయలో, వయస్సులో, జ్ఞానములో పెరిగి పెద్దవాడుగునట్లుగా కృప చూపించండి. నూతన ఎపిసోడ్ సహకారులను పంపండి. ఈ రాత్రి వాక్య ధ్యానం మాకు దీవెనగా అనుగ్రహించండి. యేసు నామమున ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి, ఆమెన్. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, దయచేసి మీ పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని తెరవండి. ప్రసంగి గ్రంథము 10వ అధ్యాయము 13వ వచనం నుండి వాక్యాన్ని గమనించండి. జ్ఞానుని నోటి మాటలు ఇంపుగా ఉన్నాయి, బుద్ధిహీనుని నోరు వానిని మృంగేస్తుంది. బుద్ధిహీనుని నోటి మాట ప్రారంభం బుద్ధిహీనత, వాని పలుకుల ముగింపు వెర్రితనం. ఫూల్ బుద్ధిహీనుడు. ఆరంభపు మాట బుద్ధిహీనత, ముగింపు మాట వెర్రితనము. ఇక మధ్యలో మాటలు వాటికి సంబంధించినవే. బుద్ధిహీనుని నోటి మాట వంకరగా ఉంటుంది. దాని యందు విషయం ఉండదు, సత్యం ఉండదు, వాస్తవికత ఉండదు, యథార్థత ఉండదు. తనకు తెలిసినదే జ్ఞానం అనుకుంటాడు బుద్ధిహీనుడు. తనను మించిన జ్ఞాని మరొకడు లేడనుకుంటాడు. అదే అతని యొక్క పతనానికి కారణం. అతని మాటలలోని బుద్ధిహీనతకు, వెర్రితనానికి అవగాహన లేకపోవటం కారణం. గర్వము కారణము. తర్వాత వచ్చిన కలుగబోవున్నది ఏదో మనుషులు ఎరుగక ఉండినను బుద్ధిహీనులు విస్తారంగా మాట్లాడతారు. నరుడు చనిపోయిన తర్వాత ఏమి జరుగునో ఎవరు తెలియచేస్తారు? జరగబోయేది ఏమిటో మనకు తెలియదు. కాబట్టి మనం భవిష్యత్తును గురించి విస్తరించి మాట్లాడటం ఎలా? బుద్ధిహీనుడు విస్తరించి మాట్లాడతాడు. పౌలు గారు అన్నారు, ప్రభువు చిత్తమైతే అది చేస్తాను, ఇది చేస్తానని చెప్పాలి. స్వయంగా ఎవరు ఏమీ చేయలేరు. ఇది వాస్తవం. సంభవించబోవున్నది ఏదో ఎరుగకుండానే విస్తరించి మాట్లాడిన వాడు బుద్ధిహీనుడు. చాలా సందర్భాల్లో మనం అనుకున్నవన్నీ జరిగిపోతాయనే భావన, ఒక భ్రమ, ఒక అవాస్తవికమైన విషయం పట్ల అవగాహన లేకపోవటం కలుగుతుంది. చాలామంది ఇలాంటి వారు ఉన్నారు. కలుగుబోవున్నది ఏదో మనుషులు ఎరుగక ఉండినను
వండర్ఫుల్. ఏం జరుగుతుందో మనకు తెలియదు. ఇంకా కొద్ది నిమిషాల్లో ఏం వినాల్సి వస్తుందో, ఏం చూడాల్సి వస్తుందో, ఏమి సంభవిస్తుందో మనకు తెలియదు. ఇప్పుడు ఐపీఎల్ మ్యాచెస్ జరుగుతున్నాయి, వరల్డ్ కప్ మ్యాచెస్ జరుగుతున్నాయి. బలమైన రెండు ప్రత్యర్థులు లేదా ఒక బలహీనమైన ఒక బలమైన ప్రత్యర్థి స్టేడియంలో ఆడటం ప్రారంభిస్తారు. తరువాత బంతికి ఏం జరుగుతుంది అనేది బౌల్ చేస్తున్న వాడికి తెలియదు, బ్యాట్ చేస్తున్న వాడికి కూడా తెలియదు, ఫీల్డ్ చేస్తున్న వాడికి తెలియదు, ఎంపైరింగ్ చేస్తున్న వాడికి తెలియదు, ఆట చూస్తున్న వాడికి తెలియదు, వీడియో తీస్తున్న వాడికి తెలియదు. ఎంత సమయం? ఒక మనిషి ఒక 7 ఓవర్స్, ఒక ప్లేయర్ 7 ఓవర్స్ వితిన్ హాఫ్ అన్ అవర్లో కంప్లీట్ చేస్తారు ఇంటర్నేషనల్ గేమ్లో. అంటే 42 బంతులు అర్ధ గంటలో. కనుక యావరేజ్గా 45 to 50 సెకండ్స్ ఒక బంతి విసరటానికి ఉండే టైము, ఆడటానికి ఉండే టైము. ఆ ఒక్క బంతి విసిరే సమయం అంటే ఫ్రాక్షన్ ఆఫ్ సమ్ సెకండ్స్, 45 సెకండ్స్లో ఏం జరుగుతుంది? వాట్ విల్ హ్యాపెన్ ఇన్ నెక్స్ట్ 45 సెకండ్స్ ఫర్ ఎ క్రికెటర్ అనేది ఎవరికి తెలుస్తుంది? అంచనాలు వేస్తారు. ఈ ఓవర్లో ఇన్ని రన్స్ కొడితే ఇంత స్కోర్ కొట్టచ్చు, అంత స్కోర్ కొట్టచ్చు. మిడిల్ ఆర్డర్ కుప్ప కూలిపోయిందని పేపర్లో వేస్తూ ఉంటారు, టీవీలో వేస్తూ ఉంటారు. ఏం జరుగుతుందో తెలియదు. కానీ మనిషి ఆశావాది కదా, యాంటిసిపేషన్ ఉంటుంది కదా, ఆ కారణం చేత తనకు అన్నీ తెలుసు అన్నట్టుగా ఏదో మాట్లాడుతూ ఉంటాడు. చాలామంది పందాలు కట్టి ఓడిపోయి కోట్లు పోగొట్టుకొని రోడ్లు పడిన వాళ్ళు ఉన్నారు. అదే బుద్ధిహీనత. ఏమి సంభవిస్తుందో తెలియకుండా బుద్ధిహీనుడు విస్తరించి మాట్లాడతాడు. ఇది చాలా విశేషమైన అజ్ఞానం. అలా మనం ఉండకూడదు. ఏం జరుగుతుందో తెలియదు కనుక చెడే జరుగుతుందనే భావనకు వెళ్ళక్కర్లా, మంచే జరిగిపోతుందనే భావనకు వెళ్ళక్కర్లా. మనుషుల యొక్క అజ్ఞానం మీద చాలామంది వ్యాపారం చేస్తున్న వాడు ఈ దినాల్లో కనిపిస్తున్నారు. వాటిలోనే ఈ వాస్తు, ఈ జ్యోతిష్కాలు ఇవన్నీ కూడా వస్తున్నాయి. గ్రహ ఫలాలు ఇవన్నీ కూడా హ్యూమన్ వీక్నెస్ మీద జ్ఞానం ఉన్నవాడు ఆడుకునే ఆటలు. బుద్ధిహీనుడు ఏం జరుగుతుందో తెలియకుండా విస్తరించి మాట్లాడుతుంటాడు. బుద్ధి కలిగిన వాడు జరుగుతున్న పరిస్థితులు గ్రహిస్తూ గమనిస్తూ జాగ్రత్తలు పడతాడు. నరుడు చనిపోయిన తర్వాత వానికి ఏం జరుగుతుందో ఎవరు తెలియచేస్తారు? హూ విల్ టెల్ హిమ్ ఆర్ హూ విల్ టెల్ అబౌట్ ద డెత్ టు ద అదర్స్? నేను చనిపోతే ఏం జరుగుతుంది అనేది నాకెవరు చెబుతారు? నేను ఎవరికి చెప్పగలుగుతాను? ఇప్పటి వరకు ఎవరు చెప్పలేదు. నేను చనిపోయిన తర్వాత లేచాను, ఇలా జరిగిందని ఎవరు చెప్పలేరు. ఈ మధ్యన ఒక కెమెరా, ఒక ప్రత్యేకమైన కెమెరా చనిపోయిన క్లినికల్ డెత్, అంటే ఫిజికల్ డెత్లో క్లినికల్ డెత్ డాక్టర్స్ డిక్లేర్ చేసే ముందు ఒక 3 to 15 సెకండ్స్ పాటు ఒక మనిషి చనిపోయిన తర్వాత అదే రూమ్లో ఉండి తన బాడీని ఏం చేస్తున్నారు ఏంటో చూస్తాడట. ఇది పిక్చర్స్తో ప్రూవ్ చేస్తూ సైంటిఫిక్గా లేటెస్ట్గా కొన్ని విట్నెసెస్ పేపర్లో చదివాను నేను. చనిపోయిన తర్వాత కొన్ని సెకండ్లు లేదా 1 నిమిషం 2 నిమిషాలు ఒకతను థియేటర్లో ఆపరేషన్ చేస్తున్నారట. చేస్తూ ఉండగా అతను ప్రాణం పోయింది. అతను తేటగా చూస్తున్నాడట ఆ దృశ్యాన్ని. చూస్తూ ఉంటే డాక్టర్స్ అతని యొక్క క్లినికల్లీ డెడ్ బాడీని ఆపరేట్ చేస్తున్నది కనిపిస్తోందట. మిషన్స్ అన్నీ ఆఫ్ అయిపోవటం చూశాడట. కొన్ని క్షణాల తర్వాత మరలా అతడు ఆ బాడీలో ప్రవేశించాడట. ఇలాంటివి చాలా చూస్తున్నాం. చనిపోయిన తర్వాత ఏం జరుగుతుంది అనేది ఎవడు చెప్పగలుగుతాడు? ఒకళ్ళు ఇద్దరు ఇట్లాంటి టెస్టిమోనీస్ ఇచ్చారు, మళ్ళీ మేము లోపలికి వచ్చామన్నారు. ఆ తర్వాత అసలు లోపలికి రాకపోతే వీళ్ళు ఎక్కడికి పోతారు? మళ్ళీ ఎవడొచ్చి చెప్తాడు?
నా చిన్నతనంలో సోది చెప్పేవాళ్ళు ఉండేవాళ్ళు. ఎవరైనా చనిపోతే వాళ్ళ ఆత్మలను పిలవటం కొరకు సోదిగాండ్రను ఆశ్రయించేవాళ్ళు. కొంతమంది ఆడవాళ్ళు కర్రకి ఒక తంబూర లాంటిది కట్టుకొని ఒక సొరడెప్ప పెట్టుకొని దాన్ని తీసుకొని తిరుగుతూ ఉంటారు. బైబిల్లో కూడా సోదిగాండ్రను కూర్చుంది. వాళ్ళు ఆవహింపజేసుకుని ఆత్మలని మాట్లాడుతున్నట్టుగా డబ్బిచ్చి కోరుకున్న వాడిని భ్రమింపజేస్తుంటారు. బైబిల్లో కూడా దీన్ని భ్రమపరుచు ఆత్మగానే చెప్పాడు. ఏమని భ్రమపరుస్తూ ఉంటారంటే ఆ చనిపోయిన వ్యక్తే వచ్చి మాట్లాడుతున్నట్టుగా. వీళ్ళు కన్ఫర్మేషన్ కోసం కొన్ని ప్రశ్నలు అడుగుతూ ఉంటారు. దాన్ని బేస్ చేసుకుని ఆ సోది చెప్పేవాళ్ళు తమకు ఇష్టమైన ఆన్సర్ చెప్తారు. కొన్ని కనెక్ట్ అవుతాయి, కొన్ని కనెక్ట్ అవ్వవు. కనెక్ట్ అవ్వకపోతే మళ్ళీ డబ్బులు ఇవ్వండి, మళ్ళీ పిలుస్తూ ఉంటారు, మళ్ళీ డబ్బు తీసుకుంటారు, మరలా పిలుస్తారు. ఈసారి మాట్లాడేటప్పుడు వీళ్ళకి కొంత అవగాహన ఉంటుంది కదా ఆ ప్రశ్న మీద, తమకు ఇష్టమైంది చెబుతూ ఉంటారు. అది అవాస్తవం అని చెప్పి తెలిసిపోతుంది. మరణించిన తర్వాత ఏం జరుగుతుంది అనేది నరుడికి ఎవడు చెప్పగలుగుతాడు? బైబిల్ చెప్పింది. లోకాసువార్త 16వ అధ్యాయంలో ప్రభు తేటగా ఒక ఉపమానం చెప్పారు. అది ఆ ఉపమానం చరిత్రతో కూడిన ఉపమానం. ఎందుకంటే అందులో పేర్లు ఉపయోగించబడ్డాయి. అబ్రహాం పేరు ఉపయోగించబడింది, మోషే పేరు ఉపయోగించబడింది, లాజర్ అనేటువంటి వ్యక్తి యొక్క పేరు కూడా ఉపయోగించబడింది. యేసు ప్రభు చెప్పిన ఉపమానాల్లో మిగిలిన 33 ఉపమానాల్లో ఎక్కడ కూడాను పేరు ఉపయోగించబడలేదు. ఈ ఒక్క ఉపమానంలోనే పేరు ఉపయోగించాడు. ధనవంతుడు చనిపోయాడు, పాతాళంలో పడిపోయాడు, హేడెస్లో. లాజరు చనిపోయాడు, దేవదూతల చేత అబ్రహాము రొమ్మును ఆనుకున్నట్టుకు కొనిపోబడ్డాడు. అక్కడ ఏం జరిగింది అనేది యేసు ప్రభు స్వయంగా చెప్పాడు. మిగతా వాళ్ళు ఎవరైనా చెప్తే మనం ప్రక్కన పెట్టచ్చు, కానీ యేసు ప్రభు స్వయంగా చెప్పాడు. ధనవంతుడు అబ్రహామును చూస్తున్నాడు. తండ్రివైన అబ్రహామా తల ఎత్తి పైకి చూస్తూ తండ్రివైన అబ్రహామా అని పిలిచా అంటే అబ్రహామును గురించిన వివేకం, వివేచన వాడికి ఉంది. కనుక మరణించిన తర్వాత ఏమవుతారు అనే దాని మీద యేసు ప్రభు ఉన్న దినాల్లో, అంటే ఆయన శిలువ మరణానికి వెళ్ళకముందు కాలంలో ఆత్మలు భద్రపరచబడేటువంటి స్థానం పాతాళం. అందులో నీతిమంతుల ఆత్మలు పరదేశునకు, పాపాత్ముల ఆత్మలు వేదనా స్థలానికి జారిపోవటం చూస్తాం. ఎవరు చెప్పగలుగుతారు చనిపోయిన తర్వాత? యేసు ప్రభువే చెప్పాడు, అబ్రహాము రొమ్మున కొనుపోబడ్డాడు అని. క్రీస్తు మరణానంతరం ఆయన పునరుద్ధానం చెందిన తర్వాత క్రీస్తునందు మృతులైన వారు ప్రభు సన్నిధికి వెళ్ళిపోతున్నట్లుగా వాక్యం రాస్తుంది. క్రీస్తుని ఎరుగని వారు పాతాళ వశమైపోతారు. వారు ఎంత గొప్పవారైనా, ఎంత పేరు ప్రఖ్యాతులు తెచ్చుకున్నా, ఎంత గొప్ప గొప్ప పదవులు అలంకరించినా, ఎటువంటి గొప్ప బిరుదులు కలిగి ఉన్నా, ఎటువంటి ఆస్తులు కలిగి ఉన్నా, ఎటువంటి మంచి మంచి పేరు, మంచి మేళ్ళు ప్రజలకు చేసినట్టున్న వారి వ్యక్తిగత పాపానికి క్షమాపణ లేని కారణముగా, పొందని కారణముగా వారు పాతాళ వశం అయిపోతారు. ఇది బైబిల్ అంతా చెబుతున్నటువంటి సత్యమే. బైబిల్ అంతా చెబుతుంది. కనుక సొలొమోను గారు అడిగిన ప్రశ్నకు అర్థం లేదు. ఎవరు తెలియజేస్తారు మానవుడు చనిపోయిన తర్వాత అంటే? ఎవరు వచ్చి చెప్పాలి అంటే ఆయన ఉద్దేశం ఏంటంటే, ఒక నరుడు నేను వెళ్ళాను, చూశాను, అక్కడ పలానా వాళ్ళు ఉన్నారని వచ్చి చెప్పే విట్నెస్ అన్నమాట. రాజు కదా, రాజు ఎప్పుడు కూడా నిఘా వర్గాల మీద ఆధారపడుతూ ఉంటాడు సమాచారం కోసం. ఒక దేశం మీద యుద్ధం చేయాలన్నా ముందస్తుగా నిఘా ఏర్పాటు చేసుకుంటారు. అలా నిఘా చూసి వెళ్ళి చెప్పి వచ్చినటువంటి డిటెక్టివ్ ఎవడనున్నాడు? ఎవడు లేడు, ఎవరు పనిచేయలేదు. అదే చెబుతున్నాడు ఇక్కడ. ఊరికి పోవు త్రోవ ఎరుగని వారే బుద్ధిహీనులు తమ ప్రయాస చేత ఆయాసపడుదురు. ఆత్మీయంగా అన్వయించుకుంటే ఊరికి పోవు త్రోవ. త్రోవను గురించి యోహాను సువార్త 14వ అధ్యాయంలో ప్రభు శిష్యులతో మాట్లాడుతున్న డిస్కషన్లో వచ్చింది. నేను నా తండ్రి వద్దకు వెళుతున్నాను అన్నాడు. తండ్రి వద్దకు వెళుతున్నాను అంటున్నావు, నువ్వు తండ్రి ఎవరో బాగా కనపరచు, ఎలా వెళుతున్నావు, ఎట్లా, ఏ మార్గంలో వెళుతున్నావు అన్నప్పుడు ఎట్లా వెళ్ళాలి అక్కడికి, అది ప్రశ్న. ప్రభు చెప్పాడు, నేనే మార్గం సత్యం, నా ద్వారానే వెళ్ళాలని చెప్పాడు.
కనుక హ్యూమన్ పజిల్ ఏమిటంటే హౌ టు రీచ్ ద ఇటర్నల్ స్టేట్, ఇటర్నల్ కింగ్డమ్. ఊరికి పోవు త్రోవ ఎరుగక బుద్ధిహీనులు. బుద్ధిహీనులకు త్రోవ కానరాదు, ఎందుకంటే వారు సరిగా ఆలోచించడం లేదు. మనం ఈ లోకంలోనికి వచ్చాం, ఇట్స్ నాట్ అన్ యాక్సిడెంటల్, ఇట్ ఈజ్ ఇన్సిడెంటల్. ఈ లోకం నుంచి వెళ్ళిపోతాం, అది కూడా యాక్సిడెంటల్ కాదు, ఇట్ ఈజ్ ఇన్సిడెంటల్. కనుక ఎక్కడికి వెళుతున్నాము? ఊరికి పోవు మార్గం తెలియక బుద్ధిహీనుడు తిరుగులాడుతున్నట్లు ఉంటున్నామా భూమి మీద మనం? లేక మన మరణానంతరం నిశ్చయంగా నేను నా ప్రభువుతో ఉంటాను, నా దేవుని సన్నిధికి వెళుతాను నేను అనేటువంటి కృతనిశ్చయతతో ఉంటున్నామా? బుద్ధిహీనుల వలె తెలియకుంటున్నామా? బుద్ధిమంతుని వలె తెలిసి ఉంటున్నామా? లాజరు అబ్రహాము రొమ్మున కొనిపోబడ్డాడు, అది అతనికి తెలుసు. క్రీస్తు యేసునందున్న వానికి ఏ శిక్షా విధి లేదు అని మీలో ఎంతమందికి తెలుసు? యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచిన వాడు నిత్యజీవం గలవాడు అవుతున్నాడు. ఇది ఎంతమందికి అర్థమవుతోంది? ఎంతమంది గ్రహిస్తున్నారు ఈ సత్యాన్ని? ఆలోచించండి. మీకు ఎంత డబ్బు ఉంది ముఖ్యం కాదు, ఎంత ఆస్తి ఉంది ముఖ్యం కాదు, ఎంత ఆరోగ్యం ఉంది ముఖ్యం కాదు, ఎంత బలం ఉంది ముఖ్యం కాదు, ఎంత గొప్ప కులం ఉంది ముఖ్యం కాదు. నీ పాపానికి క్షమాపణ వచ్చినదా? హ్యావ్ యూ రిసీవ్డ్ ద ఫర్గివ్నెస్ ఫర్ యువర్ సిన్స్? లేని ఎడల నీవు ఇంకను ప్రమాదంలోనే ఉన్నావు. ప్రయాసతో ఆయాసపడుతున్నావా? యేసుక్రీస్తు మార్గం ఉంది, ఇది నీకు తెలుసునా? పరలోకానికి వెళ్ళటానికి ఎన్నో రకాల ప్రయత్నాలు చేస్తున్నారే. యేసునందులి విశ్వాసము ద్వారా పరలోకానికి మార్గం ఉన్నదని ఎందుకు గుర్తెరగలేకపోతున్నారు మనుషులు? ఎందుకు అంగీకరించలేకపోతున్నారు? నేను ఎక్కువసార్లు కూర్చుని ఆలోచించేది ఇదే. ఇంత గొప్ప గొప్ప వ్యక్తులు ఉన్నారు భూమి మీద, టాలెంటెడ్ పీపుల్ ఉన్నారు, గిఫ్టెడ్ పీపుల్ ఉన్నారు, ఎంతో కష్టపడే వాళ్ళు ఉన్నారు, ఎంతో గొప్ప స్థాయికి చేరిన మహామహులు ఉన్నారు, పితామహులు ఉన్నారు. వాట్ అబౌట్ దేర్ స్పిరిచువల్ లైఫ్ ఆఫ్టర్ దేర్ డెత్? వారి మరణం తర్వాత వారి యొక్క ఆత్మీయ స్థితి ఎక్కడుంటుంది? ఎప్పుడైనా పట్టించుకుంటున్నారా? రోజు కొన్ని వందల మంది, వేల మంది పెద్ద పెద్ద ప్రముఖులు చనిపోతున్నారు. ఎక్కడికి వెళ్తున్నారు వీళ్ళందరూ? అది ఆలోచించుకోవాలి. జ్ఞానం కలిగిన వాడు ఇది ఆలోచిస్తాడు. దేశమా, దాసుడు నీకు రాజై ఉండుటయు, ఉదయమనే భోజనము కూర్చుండేవాడు నీకు అధిపతి ఉండుట నీకు శుభం. దేశమా, నీ రాజు గొప్ప ఇంటి వాడై ఉండుటయు, నీ అధిపతులు మత్తులగుట కాక బలమునందుటికై అనుకూల సమయన భోజనము కూర్చుండేవారై ఉండుటయు నీకు శుభము. రాజ్యాన్ని గురించి మాట్లాడుతున్నాడు. రాజ్యాన్ని గురించి మాట్లాడుతూ దాసుడు, దేశమా దాసుడు నీకు రాజై ఉండుట అశుభం. దాసుడు మైండ్ సెట్ వేరు ఉంటుంది, రాజు మైండ్ సెట్ వేరే ఉంటుంది. దాసుడు ఎంతవరకు కూడా పనివానిగానే ఉంటాడు, యజమానుడిగా ఆలోచించలేడు. కనుక గివ్ అండ్ టేకప్ ఉండదు దాసుడి దగ్గర. తన క్యాలిక్యులేషన్స్ వేరుంటాయి. అటువాడు రాజరికానికి పనిచేయడు. అలాగే ఉదయాన్నే భోజనానికి కూర్చునేవాడు అధిపతిగా ఉండటం అశుభం. అంటే కడుపే దైవం, తిండే ప్రాముఖ్యం, ఇంకోటి మరొకటి కాదు అనే యాటిట్యూడ్ ఉన్నవాడు రాజరికానికి పనిచేయడు. తిండి ప్రధానం కాదు, తన బాధ్యత ప్రధానం. యేసుక్రీస్తు ప్రభు సమరయ స్త్రీకి సువార్త ప్రకటించిన సందర్భంలో వాడిన మాట, నాకు వేరొక ఆహారం ఉంది అంటే శిష్యులు అనుకున్నారు ఎవరో క్యారేజ్ పంపించారు అనుకున్నారు. కాదు, తండ్రి చిత్తము నెరవేర్చుట నా ఆహారము పానీయము అని అన్నాడు. కనుక గాడ్ గివెన్ పొజిషన్ అది కంప్లీట్ చేయటమే పని, ఆహారం. అంతేగాని ఉదయాన్నే తిండిపోతలా కూర్చొని తిని పడుకోవటం కాదు. సోమరిపోతు రాజరికానికి పనిచేయడం. గాడ్స్ మిషన్కి కూడా, దేవుని పనిలో కూడా బద్ధకస్తులకు చోటు లేదు. తర్వాత రాజు గొప్ప ఇంటి వాడై ఉండటం శుభం. అంటే అతని యాటిట్యూడ్ ప్రాపర్గా ఉంటుంది, అతని గివింగ్ బాగుంటుంది, అతని థింకింగ్ బాగుంటుంది, పేదల పట్ల వాళ్ళకు ఉన్నటువంటి ఆలోచన బాగుంటుంది. అధిపతులు మత్తులుగాక బలం పొందడానికి అనుకూల సమయంలో భోంచేసే వాళ్ళు ఉండాలి. తిండితో మత్తులైపోవటం, మద్యపానంతో మత్తులైపోవటం, సమయం వెనక మత్తులో
తిని తాగి తూలుతూ ఉండటం. అది ఆఫీసర్స్ అట్లా ఉంటే అడ్మినిస్ట్రేషన్ నాశనం అయిపోతుంది. అందుకనే అలా లేకుండా ఉంటే శుభం అని చెబుతున్నాడు. అలా లేకుండా ఉంటే శుభం. నేను ఈ మధ్యన ఒక టీంని వర్క్కి పిలిచాను. వాళ్ళు మధ్యాహ్నమే మద్యపానం సేవించేసేసారు, పని మధ్యలో వెళ్ళిపోయారు. నేను తర్వాత చూశాను, వాళ్ళు తూలిపోతున్నారు. వారి పనిలో చాలా వ్యత్యాసం వచ్చింది. ఆ దినం నేను నష్టపోయాను, ఆ తర్వాత సంగతి అనుకోండి. వాళ్ళు పని చేయరు. మద్యం చేత నింపబడిన వాడు, తిండి చేత మత్తుడైన వాడు పనికి అట్లా పనిచేస్తాడు, పని చేయడు. అది అశుభం. తిండి మీద కంట్రోల్ ఉన్నవాడు, వర్క్ కోసం ప్రయారిటీ ఇచ్చేవాడు మన అసోసియేట్ అయి ఉండటం మనకు శుభం. కనుక నేను చాలా టీమ్స్తో పనిచేశాను. బద్ధకస్తుల టీమ్స్తో పనిచేస్తున్నప్పుడు చాలా బర్డెన్ ఫీల్ అయ్యాను. యాక్టివ్ టీం మెంబర్స్తో పనిచేసినప్పుడు చాలా భారమైన పరిచర్య కూడా సులువు అనిపించేది. కానీ ఎంతమంది మనతో ఉన్నారు ముఖ్యం కాదు, ఎటువంటి వారు మనతో ఉన్నారనేది ముఖ్యం. కనుక ఎంత పెద్ద టీం మనం కలిగి ఉన్నాం, ఎంత పెద్ద టాప్ పీపుల్ కలిగి ఉన్నాం అనేది ముఖ్యం కాదు, ఎంత కమిటెడ్ పీపుల్ కలిగి ఉన్నాం, ఎంత ఇంటెగ్రిటీతో ఉన్న వాళ్ళని మనం కలిగి ఉన్నాం అనేది చాలా ముఖ్యం. కనుక పదవులు పనులను సాధించవు, వ్యక్తిత్వమే పనులను సాధిస్తుంది. వ్యక్తిత్వం లేనివాడు పదవిలో ఉండకూడదు, అదే చెప్పాడు ఇక్కడ. సోమరి తనము చేత ఇంటి కప్పు దిగబడిపోతుంది, చేతుల బద్ధకం చేత ఇల్లు కురుస్తుంది. ఇది వాస్తవం. ఇల్లు కలిగిన వాడు దాన్ని మెయింటైన్ చేసుకోవాలి. ఇల్లు కలిగి ఉండటం గొప్ప కాదు, డిఫరెంట్ సీజన్స్లో డిఫరెంట్ ప్రికాషన్స్ తీసుకోవాలి. వర్షాకాలం వస్తుంది, ఇళ్ళు కారిపోతాయి. కనుక వర్షాకాలం వచ్చే ముందే ఇళ్ళు నేస్తారు. సమ్మర్లో జమ్ము దొరుకుతుంది, ఆ జమ్ముతోటి ఇళ్ళు నేసుకుంటూ ఉంటారు. ఒక్క వ్యక్తి వాడకట్టలో ఒక్కళ్ళు మొదలు పెడితే మిగతా వాళ్ళు కూడా వాళ్ళని స్ఫూర్తిగా తీసుకుని వాళ్ళు డబ్బు కొంచెం ఇబ్బంది అయినా తెచ్చుకొని మరి ఇళ్ళు బాగు చేసుకుంటారు. వర్షం వస్తుంది, వర్షం కారిపోతుంది, కాబట్టి వీ షుడ్ టేక్ కేర్. బద్ధకస్తులు గృహాలు నిత్యం కారిపోతూనే ఉంటాయి. బద్ధకం మానవునికి ప్రధాన శత్రువు, మినిస్ట్రీకి కూడా అదే పెద్ద శత్రువు. చాలామంది బద్ధకస్తులు ఈనాడు పరిచర్యలో ఉన్నారు. చాలా విచారకరం. నాకు 45 సంవత్సరాలు నిండిపోయాయి. నన్ను కూర్చొని నేను ఆలోచించుకునేది అదే. ఈ బ్యాలెన్స్ చేసుకోలేకపోతున్నామా, యాక్టివిటీ బ్యాలెన్స్ అవ్వటం లేదా అని నిత్యం నేను కూర్చొని మదన పడుతూ ఉంటాను. సోదరుడా, సోదరి, నీ జీవితం మీద నీ బద్ధకం రిఫ్లెక్ట్ అవుతుంది, నీ మిషన్ కుంగిపోతుంది. జాగ్రత్త. శ్రద్ధ గలవాడు ఐశ్వర్యవంతుడు అవుతాడు, ఇందులో ఏ సందేహం లేదు. తర్వాత నవ్వులాటలు పుట్టించుటకై వారు విందు చేస్తారు, ద్రాక్షాపానం వారి ప్రాణానికి సంతోషం, ద్రవ్యం అన్నింటికీ అక్కరకు వస్తుంది. నవ్వులాటలు పుట్టించుటకై వారు విందులు చేస్తారు. 19వ వచనం, బ్రెడ్ ఈజ్ మేడ్ ఫర్ లాఫర్ అండ్ వైన్ గ్లాడ్నెస్ లైఫ్స్ అండ్ మనీ ఆన్సర్స్ ఎవ్రీథింగ్. ఇది పెద్ద జబ్బు. మనీ ఆన్సర్స్ ఎవ్రీథింగ్. అన్నిటికీ డబ్బే జవాబు చెబుతుంది అనుకోవటం చాలా పొరపాటు. కనుక డబ్బుతో అన్నీ కుదుర్చబడతాయి, అన్నీ సాధ్యం అవుతాయి అనుకునే తపన మనుషులు వేడాల్సిందే. కానీ లోకస్తులకు డబ్బే ప్రధానం. డబ్బు ఉంటే చాలండి అన్నీ ఉంటాయి మాకు అనుకునేవాడు చాలామంది ఉన్నారు. అది సరైన అవగాహన కాదు. నీ మనస్సునందైనను రాజును శపించవద్దు, నీ పడక గదిలోనైనను ఐశ్వర్యవంతులను శపించవద్దు. ఏలయనగా ఆకాశ పక్షులు సమాచారమును కొనిపోవును, రెక్కలు గలది సంగతి తెలుపును. మనస్సునందైనను రాజును శపించద్దు. ఎందుకన్నాడో తెలుసా? మనసులో కూడా శపించుకోవద్దని, అది బయటకు వస్తుంది ఏదో ఒక రూపంలో. కొన్ని భావాలు మన మనసుల్లో ఉన్నవి, వెన్ వీఆర్ స్పీకింగ్ విత్ అదర్స్ ఇట్ విల్ కమ్ అవుట్ వెరీ ఈజీలీ. మనం ఇతరులతో మాట్లాడుతున్నప్పుడు ఆ భావాలు బయటకు వచ్చేస్తూ ఉంటాయి. నేను ప్రసంగానికి కూర్చున్నప్పుడు ఏదైనా ఒక కండిషన్లో కూర్చుంటే అవే వాటి సంబంధించిన మాటలే వెళుతూ ఉంటాయి. అవి నేను కూడా గ్రహించాను. అందుకని మనస్సులో కూడాను నువ్వు వేరే భావనలోకి రావద్దు. ఆ మనస్సులో వచ్చింది నోటి మాట రూపంలో బయటకు వచ్చే ప్రయత్నం చేస్తుంది. అందుకని దానికి వెళ్ళొద్దు అన్నాడు.
ఐశ్వర్యవంతులను గదిలో ఉండి కూడా శపించొద్దు. గదిలో నేను ఒక్కడే ఉన్నాను కదా అని శపించొద్దు. అది వాళ్ళకి తెలిసిపోతుంది. ఆకాశ పక్షుల సమాచారం కొనిపోతాయి, రెక్కల గరది సంగతి తెలుపుతుంది. రెక్కల గరది ఆకాశ పక్షులు అనేటువంటివి ఇవాళ మన సమాచారం ఆకాశ పక్షులు తీసుకెళ్తాయని కాదు. మనకు తెలియదు ఎవరు వింటున్నారు, ఏం జరుగుతుంది, ఏం మాట్లాడుతున్నాం. మనకు సంబంధం లేని వాళ్ళు మన చుట్టూ ఉన్నారని అనుకుంటాం. మనం కొన్ని సందర్భాల్లో అవతల వాళ్ళతో కనెక్ట్ అయిన వాళ్ళు ఉంటారు. అది ఎట్లా సమాచారం వెళుతుందో వెళ్ళిపోతుంది. అది వెళ్ళినప్పుడు నీవు ఆ వ్యక్తిని ఎదుర్కోలేవు. కనుక మన హృదయంలోనే మనం జాగ్రత్త పడాలి. రెండు, మన హృదయంలో శుద్ధిగా ఉంచుకుంటే బయట బాహ్యంలో మనం ఏమాత్రం తప్పు చేయం. కనుక హృదయ శుద్ధి కలిగిన వాళ్ళే ధన్యులని వాక్యం చెబుతోంది. ధనవంతులనైనా రాజులనైనా శపించొద్దు, నీ పని కాదు అది. ఐశ్వర్యవంతులను గురించి నువ్వు శపించొద్దు అన్నాడు. ఎందుకు? వై షుడ్ యూ కర్స్ అదర్స్? నువ్వెందుకు శపిస్తావు? అసలు నిన్ను దేవుడు దీవించేవానిగానే ఉంచాడు తప్ప శపించేవానిగా ఉంచలేదు. ప్రభువు మనల్ని దీవించమంటున్నాడు. నువ్వు అస్తమానం అన్ని వేళలా కూడా దీవెనే పలకాలి. నీ నోట శాపం వచ్చిన ఎందుకు వెళ్ళాలి? వెళ్ళొద్దు. ఎందుకంటే నువ్వు ఒకప్పుడు శాపంలో ఉన్నావు, దేవుడు నిన్ను విడిపించాడు. నువ్వు మరొకరిని శపించడం ఎలా? కనుక శపించొద్దు, అది మంచి పని కాదు. ప్రార్థన చేసుకుందాం. నేటి వాక్య ధ్యానానికి సహకారం ఇచ్చినటువంటి కుటుంబం ఏలూరు చాటపర్రు రోడ్డు వాస్తవ్యులు దొంగ ముత్యాలరావు విజయలక్ష్మి దంపతుల చిన్న కుమారుడు స్టీవెన్ హనీ జన్మదినం సందర్భంగా స్టీవెన్ బ్రదర్ గగన్దీప్ ఇమానియల్ రాజ్, విజయలక్ష్మి గారి తల్లి గారు గుత్తుల అనసూయమ్మ గారు, ముత్యాలరావు గారి తండ్రి గారు దొంగ లక్ష్మణ స్వామి గారు, స్టీవెన్ మేనమామలు పెద్దిరాజు కొండలరావు గారు సహకారం ఇస్తున్నారు. ఈ కుటుంబాన్ని ప్రభువు దీవించును గాక. మనము ఇంతవరకు రైట్ రెవరెండ్ డాక్టర్ కారుపాటి శ్యామ్ సాగర్ గారి ద్వారా బైబుల్ స్టడీలోని వాక్య ధ్యానమును ప్రసంగి గ్రంథము నుండి ధ్యానం చేసుకున్నాం. ఈ కార్యక్రమం ద్వారా మీరు పొందుకునుచున్న ఆత్మీయ మేలులు ఒక ఉత్తరం ద్వారా మాకు తెలియచేయండి. మీ ప్రార్థనా మనవులు మాకు తెలియచేస్తే ఏసే పరిష్కారం కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక ప్రార్థనా శిబిరంలో మీ కొరకు ప్రార్థిస్తాం. మీ కుటుంబ పక్షముగా ఒక ఎపిసోడ్ ప్రసారం చేయాలనుకునేవారు మాకు తెలియచేస్తే మా సిబ్బంది మీ గృహాలను దర్శిస్తారు. ముగింపు ప్రార్థన ఆశీర్వాదాలతో ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ తండ్రి, బలహీనముగా ఉన్న వారిని మీరు బలపరచుము. అనారోగ్యంతో ఉండి బాధలు అనుభవిస్తున్న వారికి మీ శక్తినిచ్చి నడిపించుము. ప్రభు, మీ సేవకుడిని నన్ను జ్ఞాపకం చేసుకొని పరిపూర్ణ ఆరోగ్యము దయచేయము. మా ప్రేక్షకులను ఆశీర్వదించుము నాయన. నూతన ఎపిసోడ్ సహకారాలను పంపించండి. ఈ దినం జన్మదినం జరుపుకున్న స్టీవెన్ను మీరు ఆశీర్వదించండి. తల్లిదండ్రులు ముత్యాలరావు గారిని, విజయలక్ష్మిని, గగన్దీప్ను దీవించండి. కుటుంబ సభ్యులను ఆశీర్వదించండి. రేపటి వాక్య ధ్యానంలో కలుసుకునే పర్యంత మీ కృపలో వర్ధిల్ల చేయండి. యేసు నామమున వేడుతున్నాము తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడిని యేసయ్య కృప, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసం సదాకాలం మనందరికీ తోడై ఉండును గాక. ఆమేన్.